అందరికీ నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, వాక్ స్వాతంత్రం ఎక్కువ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. దానికి లోకల్లో ఎవరు బాసులు ఉండరు. పదవులు ఉంటాయి. పీసీసీ చీఫ్ అనే పదవి ఉంటుంది, సీఎం అనే పదవి ఉంటుంది. పీసీసీ చీఫ్ మాట ఎవరు కూడా జవ దాటకూడదు అని ఉంటుంది. కానీ మేము అధిష్టానానికే విధేయులుగా ఉంటాం, మీకు ఎవరికి కాదు అనే ధోరణిలో కొంతమంది నాయకులు వ్యవహరిస్తారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా తెలంగాణలో అధికారంలో ఉన్నారు కదా, అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు చూడండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కావచ్చు, ఈవెన్ ఈరోజు కొండా సురేఖ గారి కుమార్తె కొండా సుష్మిత నిన్న మాట్లాడిన మాటలు కావచ్చు, అండ్ అడపదడప కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు తరచూ రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం, అక్కడ ప్రభుత్వ పెద్దలను ఇండైరెక్ట్గా టార్గెట్ చేయడం, అంటే ఎవరి వ్యక్తిగత అవసరాలు, ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు, ఎవరి వ్యక్తిగత చరిష్మా కొద్దీ వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తారు. సో అందరూ కలిపి పార్టీ కోసం పనిచేసేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. అందులోకి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వీళ్ళందరితో పోలిస్తే ఆయన కాంగ్రెస్లో జూనియరే, కానీ పై స్థాయిలో సీఎం హోదాలో సీఎం కుర్చీలో కూర్చున్నాడు. ఆయన ఏకఛత్రాధిపత్యం, ఏకపక్షంగా పరిపాలిస్తున్నాడు. దాంతో ఆయనకు అంతర్గతంగానే శత్రువులు పెరుగుతున్నారు. నిన్న కొండా సురేఖ ఆమె క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్న క్యాబినెట్లో కొండా సురేఖ గారు మంత్రిగా ఉంటే ఆమె కుమార్తె కొండా సుష్మితా పటేల్ నిన్న రేవంత్ రెడ్డి గారికే ఏకంగా వార్నింగ్ అనమాట. నిన్న గీసుకొండ, వరంగల్ జిల్లా గీసుకొండలో మంత్రి కొండా సురేఖ గారి జన్మదిన వేడుకల సందర్భంగా వచ్చే ఎన్నికల్లో రేవూరు ప్రకాష్ రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారనమాట. కొండా మురళి కాంగ్రెస్లో కింగ్ మేకర్గా ఎదిగారు. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేయాలని మొదటగా ప్రతిపాదించింది కూడా మా తల్లిదండ్రులే. పీసీసీ అధ్యక్షుడయ్యాక మొదట మా ఇంటికే వచ్చి మా నాన్నకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటూ మాటిచ్చారు. సీతా దయాకర్ రెడ్డికి కార్పొరేషన్ పదవి ఇచ్చారా కానీ కొండా మురళిని మర్చిపోయారు. గత ఎన్నికల్లో పరకాలలో రేవూరు ప్రకాష్ రెడ్డికి సీట్ ఇచ్చినప్పటికీ మురళి ప్రచారం చేస్తేనే గెలిచిన విషయాన్ని మరవద్దు. పరకాల మా రాజకీయ అడ్డా, కాంగ్రెస్ టికెట్ అడుగుతాం, ఇవ్వకున్న స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటానన్నారు. సో ఆమె రేవంత్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. వేం నరేందర్ రెడ్డిని సలహాదారుగా పెట్టుకున్న మీకు ఆయన ఏం సలహాలు ఇచ్చారని, మీరు ఏం పాటించారో చెప్పాలన్నారు. సీఎం సోదరుడు పెట్టిన డొల్ల కంపెనీకి 200 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారని ఆమె ఆరోపించారు. తాను ఎవరికి భయపడినని, తన వ్యాఖ్యలపై కౌంటర్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తే సీఎం కుటుంబం అవినీతిని ఒక్కొక్కటిగా బయట పెడతానని ఆమె చెప్పారు. సో రేవంత్ రెడ్డి గారి మీద ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఆరోపణలు చేస్తూ సీఎం కుటుంబ అవినీతిని బయట పెడతాను అని హెచ్చరిస్తూ ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తానని. అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్రం పేరిట వాళ్ళ పార్టీకి ఎంత బొక్కలు పెడతారనడానికి ఈ ఘటన ఉదాహరణ. తెదేపా నుంచి వచ్చిన వారిపై చూపే ప్రేమ నిజమైన కాంగ్రెస్ వారిపై చూపడం లేదని, రేవూరిని ఇప్పుడే రాజీనామా చేయించి మళ్ళీ పోటీ చేయించాలని, ఆయన తరపున సీఎం ప్రచారం చేయాలని, ఆ ఎన్నికల్లో తాను పోటీ చేసి గెలుస్తానన్నారు. సీఎం పొంగులేటికి బీసీలంటే పడదని, తమను తొక్కేస్తున్నారని చెప్పారు. 21 ఏళ్ల యువతకు చట్టసభల్లో పోటీ చేసే అవకాశం ఉండాలని ఒకవైపు ప్రతిపాదిస్తూ, మరోపక్క పెద్ద వయసున్న రేవూరిని గెలిపించాలన్న 2 నాలుకల ధోరణి అంటూ విమర్శించారనమాట. సో ఇప్పుడు ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే కొండా సురేఖ గారికి నోటీసులు ఇచ్చారు. అండ్ దీన్ని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ గారు ఖండించారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు అని చెప్పారు. సో కొండా సుష్మిత వ్యాఖ్యలను ఖండిస్తున్న మంత్రి కొండా సురేఖ ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. కుమార్తె వ్యాఖ్యలపై ఆమె వివరణ కోరాము. నిన్ననే షోకాజ్ నోటీస్ జారీ అయ్యాయి. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చాక ఏం చేయాలో ఆలోచిస్తాము అని కూడా ఆయన చెప్పారు. సో దీని మీద కొండా సురేఖ ఏమన్నారు, అసలు నాకు సంబంధం లేదు, మా కుమార్తె మాట్లాడిన మాటలకి నాకు సంబంధం లేదు అనేది ఆమె వాదన. సో ఆమె ఆల్రెడీ వివరణ ఇచ్చారు. ఆమె ఇచ్చిన వివరణ ఏంటంటే, సుష్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, నన్ను బాధ్యురాలను చేయొద్దు అని చెప్పారంట. నా కుమార్తె వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు. సుష్మిత వ్యాఖ్యల వ్యవహారంలో నా ప్రేమేం లేదని గుర్తించాలి. సుష్మిత వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలను చేయడం సరికాదు. నాకు సంబంధం లేని అంశంలో నా వివరణ కోరడం సముచితం కాదు. కాంగ్రెస్ నాయకత్వం, పార్టీ నియమాలపై నాకు గౌరవం ఉంది. షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలి అని ఆమె పేర్కొన్నారు. సో అంటే ఇదంతా చూస్తుంటే కుమార్తె మాట్లాడిందేమో తల్లికి సంబంధం లేదు, కానీ తల్లి పుట్టినరోజు వేడుకల్లోనే కుమార్తె మాట్లాడారు.
అండ్ తల్లిదండ్రుల గురించే మాట్లాడారు. తల్లిదండ్రులకి ఆల్రెడీ తల్లికి ఇక్కడ మంత్రి పదవి ఇచ్చినప్పటికీ ఆమె పార్టీని, సీఎంని విమర్శించారు. అండ్ వ్యక్తిగతంగా విమర్శించారు. సో ఇవన్నీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలు ఎంత చీప్గా ఉంటాయి అనడానికి ఇది ఉదాహరణ. ఎవరిని ఎవరైనా టార్గెట్ చేసుకుంటారు. సమయం సందర్భం వచ్చిన ప్రతిసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూనే ఉంటారు. రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇంకా ఇటువంటి నాయకులు ఉన్నారు తెలంగాణలో, ఒక 10 మంది వరకు ఉన్నారనమాట. సో వాళ్ళందరినీ కట్టడి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మ్యాక్సిమం కట్టడి చేయగలుగుతున్నారు. కానీ కొంతమంది అప్పుడప్పుడు గీత దాటుతున్నారు.